ఇక 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రజలకు కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలమే మనకు దక్కిన స్వేచ్ఛ అని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడిన త్యాగమూర్తులను కృతజ్ఞతతో స్మరించుకోవాలని, వారు కోరుకున్న శాంతియుత సుసంపన్న సమాజాన్ని నిర్మించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేస్తోందని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పాలన సాగుతోందని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రతి ఒక్కరూ భారతీయులుగా కలిసికట్టుగా దేశ రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. 80 సంవత్సరాలు పూర్తి చేసి 80 సంవత్సరాల కాలంలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. మరి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ, రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్తూ, మరి యొక్క ప్రభుత్వాలు ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచన విధానాలతో ముందుకు నడుస్తూ ఉంది. దేశ సమగ్రత కోసం మరి యొక్క భారతదేశం ఒక విలువలు కాపాడే దిశగా ప్రజలందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మరి యొక్క ప్రభుత్వాలు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఎందుకంటే భారతదేశం మన రాజ్యాంగం అతి పెద్దది, అతి గొప్పది, అతి బలమైనటువంటి రాజ్యాంగంలో మనం అందరం కూడా ఈ రోజున పార్లమెంటరీ విధానంలో కొనసాగుతూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర